మనిషి శరీరం చలిని ఎక్కువసేపు తట్టుకోలేదని మనమందరం అనుకుంటాం. కానీ ప్రపంచంలో ఒక వ్యక్తి ఈ పరిమితిని సవాలు చేశాడు. అతని పేరు విమ్ హాఫ్. అతన్ని చాలామంది ది ఐస్ మ్యాన్ అని పిలుస్తారు. ఎందుకంటే అతను అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల్లో సాధారణంగా ఉండగలడు. మంచుతో నిండిన టబ్లో నిమిషాల పాటు కూర్చోవడం, మంచుతో కప్పబడిన పర్వతాలను తక్కువ దుస్తులతో ఎక్కడం, ఇవి అతని సాధారణ శిక్షణలో భాగం. అతని రహస్యం శరీరశక్తి మాత్రమే కాదు, శ్వాస నియంత్రణ, మనసు ప్రశాంతంగా ఉంచడం మరియు క్రమమైన శిక్షణ. అతను చెబుతాడు, మన శరీరంలో ఉన్న శక్తిని మనమే పూర్తిగా ఉపయోగించుకోవడం లేదని. అతని విధానాలపై శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు చేశారు. కొన్ని అధ్యయనాలు శ్వాస మరియు చలి శిక్షణ శరీర ప్రతిస్పందనలను ప్రభావితం చేయగలవని సూచించాయి. కానీ ఇది ప్రత్యేక శిక్షణ లేకుండా ఎవరూ ప్రయత్నించకూడదు. అతని కథ ఒక విషయం గుర్తు చేస్తుంది. మన శరీరానికి పరిమితులు ఉన్నా మనసు వాటిని విస్తరించగలదు. భయం ముందు శ్వాసను నియంత్రించగలిగితే శరీరం కూడా సహకరిస్తుంది. సూపర్ పవర్స్ లేకుండా ఒక సాధారణ మనిషి అసాధారణ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకున్నాడు. మన పరిమితులు చాలాసార్లు మన ఊహల్లోనే ఉంటాయి. ఈ కథ మీకు ప్రేరణనిచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి నిజ జీవిత ప్రేరణాత్మక కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.